సో సార్ అంటే బేసిక్గా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో హ్యాండ్ రైటింగ్స్ని అంత పట్టించుకోవట్లేదు. అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఏంటి అని అంటే స్కూల్స్లో హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాకపోతే టీచర్స్ కొడుతుండేవారు. అసలు ఎప్పటికీ స్టూడెంట్ లైఫ్ అనేది ఒక రెగ్యులర్ ప్రాసెస్. ఈ హ్యాండ్ రైటింగ్ అనేది స్టూడెంట్ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటారు? స్టూడెంట్ లైఫ్లో అయితే 100%. మీకు నాకు హ్యాండ్ రైటింగ్ అనేది సరిగ్గా రాకపోయినా పర్వాలేదు, మనం మేనేజ్ చేయొచ్చు. కానీ సగటు విద్యార్థి, ప్రత్యేకించి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్స్లో 100% అని నేను చెప్తాను. ఎందుకంటే నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు, లేదా మనం చిన్నగా ఉన్నప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా బాగుండేది. హ్యాండ్ రైటింగ్ చాలా బాగానే పర్లేదు, మ్యాచ్ అయ్యేలా ఉండేది. ఇప్పుడు మనకంటే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది పిల్లలకి, కానీ హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు. ప్రజెంటేషన్ చాలా చాలా తక్కువగా ఉంది. కేవలం ఆ ఒక్క కారణంతో చాలా తక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు. అది నా మనసుని కలిచివేసే చాలా గొప్ప పెద్ద విషయాల్లో అదొకటి. అదొక్క కారణం వల్ల ఒక అరమార్కు కూడా తగ్గకూడదు యాక్చువల్లీ.